హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ రాంబాబు శాస్త్రి కిచెన్. ఈరోజు నేను వచ్చి పుదీనా పచ్చడి చేస్తున్నా అండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కాస్త ఆయిల్ యాడ్ చేయండి. అలాగే జీలకర్ర, కాస్త ధనియాలు కూడా యాడ్ చేయండి. ఈ పచ్చడి అనేది మనకి రైస్లోకి కానీ టిఫిన్స్లోకి దేంట్లోకైనా సరే బాగుంటుంది. దీనిలోకి ఒక 4-5 ఎండుమిరపకాయలు, రెడ్ చిల్లీ, అలాగే కావాలనుకునే వాళ్ళు గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల మినపప్పును కూడా యాడ్ చేయండి. ఈ జీలకర్ర, ఈ పోపు మిశ్రమాలన్నీ కూడా కాస్త రెడ్ కలర్ వచ్చేంత వరకు కూడా లైట్గా ఫ్రై చేయండి. దీంట్లోకి ఒక చిన్న నిమ్మకాయ పాటి చింతపండును కూడా యాడ్ చేయండి. ఈ మిశ్రమాన్ని అంతా కూడా మాడిపోకుండా ఒకసారి అన్ని వైపులా లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. ఈ మినప్పప్పు టేస్ట్ అనేది పుదీనా పచ్చడికి చాలా రుచిగా అనిపిస్తుందండి. శనగపప్పునైనా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కాస్త ఫ్రై అయినాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ పుదీనా ఆకునంతటిని కూడా దీంట్లోకి యాడ్ చేయండి. ఇవన్నీ కూడా ఒకసారి లో ఫ్లేమ్లో బాగా కలపండి. ఈ పుదీనా ఆకంతా కూడా కాస్త దగ్గర పడేంత వరకు కూడా తిప్పుతూ ఉండండి. మనం ఆల్రెడీ యాడ్ చేసిన ఈ స్పైసెస్లో ఆయిల్ అనేది సరిపోతుంది. ఇలా మూత పెట్టకుండా ఈ పుదీనా మిశ్రమం అంతా కూడా కాస్త దగ్గర పడేంత వరకు కూడా చేయండి. ఇలా చేసిన చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఈ మినపప్పు అనేది కూడా నలగాలండి, అందుకని ఒకసారి బాగా గ్రైండ్ చేయండి. పోపు కోసం ఆవాలు, జీలకర్ర, కాస్త ఇంగువ, ఎండుమిరపకాయలు, ఈ పోపు మిశ్రమాన్ని అంతా కూడా మీరు ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పుదీనా పచ్చడిలోకి యాడ్ చేయండి. ఎంతో టేస్ట్ అయిన కమ్మని పుదీనా పచ్చడి రెడీ. ఇది